మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ విజయాల నేపథ్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి మాద వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీకి విజయాలందిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే పార్టీ బలానికి కారణమన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్పీచ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి, అలాగే మా సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఘన విజయం సాధించిన ముఖ్య నాయకులు కాబట్టి, అలాగే ఆ నాయకులకు అక్కడ ఉన్న ప్రజలు మరియు ఓటర్లు కూడా, కార్యకర్తలందరూ కూడా అందరూ పేరు పేరున్న ఈ విజయోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇవాళ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ కూడా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా అధికారం రావచ్చని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే ఇవాళ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని కూడా. ఇవాళ పశ్చిమ బెంగాల్ కూడా రాష్ట్రం గత 20 ఏళ్ల పాటు కూడా మమతా బెనర్జీ పాలించింది. అక్కడ రాష్ట్రం కూడా కుంటుపడిపోయింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చింది కాబట్టి కూడా ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. అలాగే పుదుచ్చేరి కూడా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించి మళ్ళీ కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ కలిసి జరిగింది. అస్సాం కూడా 3వ కూడా భారతీయ జనతా పార్టీ కూడా విజయం సాధించడం జరిగింది. ఆ రాష్ట్రాలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్తో కూడా రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా తెలంగాణ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా తెలంగాణలో బీజేపీ కూడా గెలవాలని కూడా అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం కూడా ప్రజాపాలన చేసి అన్ని దొంగతనాలు, ప్రజలను మోసం చేయడం తప్ప రేవంత్ రెడ్డి పాలన కూడా అట్టడుగు ప్రజలను కూడా అవమానించే పరంగా రైతులనే గాని, నిరుద్యోగులనే గాని, అటు పేద మహిళలనే గాని అందరిని కూడా నమ్మించి మోసం చేసి అప్పుడు ఓట్లు కనుక్కొని 6 గ్యారెంటీ పథకాలు పెట్టి కూడా ప్రజలను మోసం చేసి వారు కూడా రానున్న 20 ఎలక్షన్ కూడా పైన తెలంగాణ ప్రజలకు గుణపడం చెప్తారని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీ గెలిపే ముఖ్యం కూడా మీ అందరం కూడా ప్రజలను చేసి డబుల్ ఇంజిన్ సర్కార్ చేసి దేశం మొత్తం కాషాయమయం అవుతుంది కాబట్టి తెలంగాణ కూడా బీజేపీ గెలవాలని అందరం ఆశిస్తుంది.